రంగనాథ్ గారు ఇన్కన్వెన్షన్ విషయము అంటే యాహ్! మీరు వెళ్లారు, కూల్చారు. అప్పుడు అదొక పెద్ద వివాదం అయి కూర్చుంది. అది యాహ్! ఎట్లెట్లా కూల్చేశారు ఆయన కోర్టుకు వెళ్ళాడు నాగార్జున. అప్పుడు ఇష్యూ అయింది. ఈ మధ్య ఎక్కడో విన్నాను. ఆయనదే తొలగించుకున్నారు అని సీఎం గారే ఆ మాట అన్నారు. అవునండి. అంటే ఆయన ఆయనదే అంటే తొలగిచ్చారంటే ఆయన సరెండర్ చేశారు ఇప్పుడు. ఆయన 2 ఎకర్స్ అండ్ ఆడ్ ఏదైతే గనుక ఎఫ్టీఎల్‌లో వస్తుందో అదంతా కూడా ఆయన ఇక మొత్తం ఫైట్ ఆయన చేయకూడదని డిసైడ్ ఇచ్చారు అయిపోయారు. ఆయన. ఆయన హి హాస్ కమ్ ఔట్ విత్ ఆయన ఏదైతే ఎఫ్టీఎల్‌లో ఉందో దాన్ని వెంటనే లెటర్ ఇచ్చారు. ఇచ్చేసి దానికి లీగల్‌గా అతను ప్రాసెస్‌ని అంటే రేపు అతనికి ఏమైనా కంపెన్సేషన్ క్లెయిమ్ చేయాల్సొస్తే హి విల్ క్లెయిమ్ దట్ వాట్ ఎవర్ టీడీఆర్స్ కింద నేను చేసుకునేది ఉంటుంది. బట్ ఆయన వచ్చేసి విల్‌ఫుల్‌గా ఆయనే వాలంటరీగా ముందుకొచ్చేసి వారు అట్లా లెటర్ ఇవ్వటం కూడా జరిగిందనమాట. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్లు ప్రధానంగా ఎంఐఎం నాయకులకు సంబంధించినవి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఇలా చాలా మంది కొన్ని అవును. ఇన్స్టిట్యూషన్ల పేర్లు అప్పట్లో వచ్చాయి. అవును. అవి ఎఫ్టీఎల్ ఉన్నాయి, కబ్జాలు చేశారు చెరువులు. అవును. అలాంటివన్నీ మీరు అప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అవును. ఎడ్యుకేషన్ సీజన్ ఇది నడుస్తుంది. తర్వాత వాటిని అన్నిటిని కరెక్ట్. తీసేస్తామని. కరెక్ట్. అది అబ్సల్యూట్‌లీ. టచ్ చేసినట్లేరు ఒకదాన్ని కూడా. ఎగ్జాక్ట్‌లీ. నేననేది మేము ఇందాక నేను చెప్తున్నదే ఫస్ట్ 2 మంత్స్ పాలిసీ క్లారిటీ మాకు గూడా లేదు. అంటే మేము అన్నిటికి ఏది ఉన్నా గాని చేయాలి అనేటటువంటి దీంట్లో ఉన్నాం. వెళ్ళే కొద్దీ పాలిసీ క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ కాదు చాలా ఇల్లు మీద గాని. ఈ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ యెస్ ఇది ఇంకా నోటిఫై కాలేదు. పూర్తిగా అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది వీటిలో. ఏది ఓవైసీ కాలేజ్ గాని లేకపోతే ఇంకా ఏది పల్లా మల్లారెడ్డి కాలేజ్ రాజేశ్వర్ గాని రెడ్డి. ఇయన్నీ కూడా చాలా వాటిల్లో. సో నోటిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యాక్ట్ చేయండి అని చెప్పి కూడా హైకోర్టు మాకు పలు సందర్భాల్లో చెప్పింది. సో ఫైనల్ నోటిఫికేషన్ ఆ తర్వాత అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన వాటి మీద మేము యాక్ట్ చేస్తాం. ఓకే. ఆర్ కొత్త ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా వస్తున్నాయి అనుకోండి ఇమీడియట్గా చేస్తున్నాం అన్నమాట. కొత్త ఎంక్రోచ్మెంట్స్ పాతది ఏమైనా ఉంటే కనుక ప్రగతి రిసార్ట్స్ అని తీసాం ఇక్కడ మన ఆల్మోస్ట్ షామీర్పేట దగ్గర. అది ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే దాని మీద యాక్ట్ చేయటం జరిగింది. అంటే ఇది ఫిబ్రవరిలో చేసామని. సో అది ఫైనల్ నోటిఫికేషన్ అయింది కాబట్టి అంటే ఫైనల్ నోటిఫికేషన్ లేకుండా మనం దాని మీద అంటే యాక్ట్ చేయడానికి హైకోర్టు నుంచి కూడా మాకు ఆ డైరెక్షన్స్ అది ఉంది. సో అది మేము అదొక ఇష్యూ అండి. రెండోది యెస్ డెఫినెట్గా అంటే మేము ఇప్పుడు కొత్తగా వచ్చే వాటి మీద ఎక్కడ ఫోకస్ చేస్తున్నామంటే ల్యాండ్కి డిమాండ్ ఉన్నటువంటి ప్లేసెస్ ఎస్పెషలీ శేర్లింగంపల్లి జోన్ అంటే మనకి మాదాపూర్, గచ్చిబౌలి, తెల్లాపూర్, నల్లగండ్ల ఇవన్నీ ఏది కోకాపేట్, నార్సింగి ఈ బెల్ట్ ఇదంతా షేక్పేట్ ఇదంతా అనమాట. ఈ బెల్ట్ అంతా ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఇప్పుడు మేము నోటిఫై చేయాలనుకునే వాటిని కూడా ఫస్ట్ ఇక్కడ తీసుకొని చేస్తున్నాం. అంటే ల్యాండ్కి ఎక్కడ ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ కబ్జా అవడానికి ఛాన్స్ ముందు అది కబ్జా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆరు ముందు అక్కడ ఎంక్రోచ్ అవ్వడానికి ఛాన్స్ ముందు అక్కడ ఫోకస్ చేద్దామని మేము తీసుకుని ఇప్పుడు ఎక్సైజ్ కూడా ఎఫ్టీఎల్ ఎక్సైజ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాం. ఇది కుకట్పల్లి జోన్. ఈ రెండిట్లో ల్యాండ్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ జోన్స్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నాం. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ అబ్నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ మొన్న కూడా మనం చూసాం 177 crores ఎకర్ వెళ్ళింది మనకి ఇక్కడ రాయదుర్గం. సో ఇంత అంటే గజం 3.5 లక్షల పైన పోతుంది. ఇంత ఇది ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఫస్ట్ ప్రయారిటీ వీటి మీద ఫోకస్ చేయాలి అనేది ఇప్పుడు మేము ఆ ఎక్సైజ్ అంతా ఇక్కడ నుంచి మేము తీసుకున్న ఎన్ఆర్ఎస్సీ నుంచి డేటా తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకేసారి ఇవ్వరు డేటా అంతా కూడా. ఆ డేటా మాకు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ముందు ఈ చెరువులు కాపాడాలి.